సెన్సెస్ 2027లో భాగంగా మన దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. 2011 తర్వాత ఇప్పుడు మళ్ళా మనం జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఇక్కడ పలమనేరు పురపాలక సంఘం పరిధిలో 3 బ్యాచ్లు ఉంటే ఒక బ్యాచ్ నిన్నటితో ట్రైనింగ్ పూర్తయింది. మళ్ళీ మండే నుంచి ఒక 2 బ్యాచ్లు, ఒక బ్యాచ్ 3 రోజులు ఉంటుంది. ఆ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు డోర్ వచ్చినప్పుడు అది రేపు నెల నుంచి డోర్ రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎవరు అపోహపడాల్సిన పని లేదు. జనాభా లెక్కల సేకరణ అనేది అది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈసారి మాన్యువల్గా లేకుండా యాప్ ద్వారా చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ సహకరించాలా. మీ ఇంటి దగ్గర వాళ్ళు అడిగిన సమాచారం అంతా కూడా ఇవ్వడం వల్ల మనకు దేశాభివృద్ధి కోసము, సమాజాభివృద్ధి కోసము, మన దేశంలో యొక్క కులగణన కావచ్చు, అలాగే మనకు పిల్లలు ఎవరు ఉన్నారు, ఏజ్ ఏమున్నాయి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వీటన్నిటి కూడా ఎప్పటికప్పుడు మనం దేశ సమాచారం కోసం ఇవ్వడం జరుగుతుంది. చాలా ఎవరి కూడా బహిర్గతం అనేది రాదు. కాబట్టి ప్రజలు దీంట్లో అపోహపడాల్సిన పని లేదు. అలాగే మనకు ఈ నెల 16 నుంచి నెలాఖరు వరకు మనకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఎవరి వాళ్ళే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కానీ, యాప్ కానీ, క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి ఏ క్వశ్చన్లు మీరే ఆన్సర్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ మన రేపు నెలలో మీకు వచ్చినప్పుడు ఆ నెంబర్ వాళ్ళకి షేర్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ దాంట్లో ఫీడ్ అవుతుంది. అది కూడా మనకు ఒక చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ చేసుకునే మంచి అవకాశం ఇది. దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. పలమనేరు ప్రజలకు విజ్ఞప్తి, ముఖ్యంగా మన పలమనేరు పురపాలక సంఘం పరిధిలో కొంతమంది కుక్కలు మీద అభిమానం ఉండేవాళ్ళు వాళ్ళకు బహిరంగ ప్రదేశాల్లో ఫుడ్ వేస్తున్నారు. వాళ్ళు ఏదైనా కుక్కలు అభిమానంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రెమిసెస్లో పెంచుకొని, వాళ్ళు ఏదైనా మున్సిపల్ పర్మిషన్ లైసెన్స్ తీసుకొని వాళ్ళ ప్రెమిసెస్లో సాక్కోవడం వల్ల ఇబ్బంది లేదు. యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ కూడా ఫుడ్ అనేది పెట్టకూడదు. వాటిని ఏదైనా అభిమానం ఉంటే వాళ్ళ ప్రెమిసెస్ లోపల సాక్కునేదానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా చికెన్ సెంటర్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, మటన్ సెంటర్స్ కావచ్చు, అలాగే ప్రతి ఒక్కరు ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో విజ్ఞప్తి చేస్తున్నాను, వారు ఫుడ్ అనేది వాటిని అవాయిడ్ చేయండి. ఎందుకంటే అది ఫుడ్ పెట్టడం వల్ల అక్కడ ఎక్కువ మంది కుక్కలు కూడా అక్కడ జమ చేయడం, అవన్నీ కూడా అగ్రెసివ్గా మారి ప్రజల మీద దాడి చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని ఒకసారి గమనించండి. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా బస్ స్టాండ్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ వాళ్ళే ప్రెమిసెస్లో రాకుండా వాళ్ళు ఫినిషింగ్ పెట్టుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోమని అక్కడ నోడల్ ఆఫీసర్లు అపాయింట్ చేసి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ కూడా నోటీసుల ద్వారా ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు చూసుకుంటున్నారు. మిగిలినటువంటి బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ కూడా ఈ కుక్కల పైన కొద్దిగా అందరూ కూడా గమనించండి. బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా కుక్కలు ఉన్నప్పుడు మేము ఆపరేషన్ గతంలోనే 2024 నుంచి చేయించడం జరిగింది. చేసినటువంటి కుక్కలు వాటి చెవులు కత్తిరించి ఈ షేప్లో కత్తిరించడం జరిగింది. ఏదైతే ఇంకా కత్తిరించకుండా మనం ఆపరేషన్ చేయకుండా ఉంటాము, అవన్నీ కూడా గమనించి మేము ఆల్రెడీ వారం పడుతున్నాము. వాటిని నేను చంపేదానికి లేదు కాబట్టి మనం ఆపరేషన్ స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సిన్ వేసి వాటిని వదలడం జరుగుతుంది. వాటిని మన చిత్తూరు కార్పొరేషన్లో ఆపరేషన్ థియేటర్ ఉంది, అక్కడ వాటి ద్వారా కార్పొరేషన్ వాళ్ళ ద్వారా సహకారంతో మనం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మనం ఆ కుక్కలు ఈ కాలంలో చాలామంది చిన్నపిల్లలు వాటన్నిటికీ దగ్గర పోవడం, ఫుడ్ వేయడం అట్లా చేయకండి. ఎందుకంటే చిన్నపిల్లలు కొంతమంది తెలియక ఫుడ్ వేస్తుంటారు. అవి వేసినప్పుడు ఆ సమయంలో వాటికి కొద్దిగా అగ్రెసివ్గా మారడం అవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ఈ కుక్కలు అందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.